హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దేవీ నవరాత్రులలో ఐదవ రోజు మహాలక్ష్మీదేవి అలంకారం. మహాలక్ష్మి అమ్మవారికి శనగపప్పుతో చేసిన ప్రసాదం అంటే చాలా ఇష్టం. అందుకే మనం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు జనరల్గా బియ్యం శనగపప్పు వేసి చేసిన పాయసం నైవేద్యం పెడుతూ ఉంటాము. ఎప్పుడు చేసే పాయసమే కదా అని ఈసారి నేను శనగపప్పు ఇంకా సగ్గుబియ్యం వేసి పాయసం చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది. నేను డీటెయిల్ వీడియో పెట్టేస్తాను. ఇవాల్టి రోజున అమ్మవారిని అందరూ ప్రతి ఒక్కళ్ళు పూజించుకుంటారు, ఇంట్లో పూజించుకుంటారు, వీలైతే గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అని అయితే కోరుకుంటారు. అది క్యాష్ డబ్బు రూపేణా ఉండాలి అని కాదు, అది ఏదైనా సరే, ఇల్లు కావచ్చు, వాళ్ళ నిత్యావసరాలు కావచ్చు, దేనికి కూడా మాకు లోటు ఉండకూడదు అని. మహాలక్ష్మి అమ్మవారు అంటేనే ప్యూరిటీకి ఒక సింబల్. పాలల్లో నుంచి ఉద్భవించి లోటస్ మీద కూర్చుంటారు ఆవిడ. లోటస్ అంటే ప్యూరిటీ, డివైన్. అలాగే మనకి ఏదైనా లక్ కలిసి రావాలి అంటే కూడా మనం మహాలక్ష్మి అమ్మవారిని పూజించుకోవాలి. సో అందుకని చెప్పేసి అన్ని రకాలుగా కూడా వాళ్ళ జీవితం సాఫీగా సాగాలి, బాగుండాలి, ముందుకెళ్ళాలి, డెవలప్మెంట్ ఉండాలి, ఇంప్రూవ్మెంట్ రావాలి అని ఎక్కువగా అందరూ కూడా ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటారు. అందులోని ఇలా దేవి నవరాత్రులలో మహాలక్ష్మి అవతారం రోజు వచ్చిన రోజైతే ఇంకా ఎక్కువ విశేషంగా పూజ చేసుకుంటూ ఉంటారు. సో నేను కూడా ఈరోజు అమ్మవారికి చక్కగా పూజ చేసుకున్నాను. లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకున్నాను. ఈరోజు నేను పారిజాత పూలతో పూజ చేసుకున్నాను. నైవేద్యం కూడా పెట్టేశాను.